శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 20వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం వర్ష ఋతు వర్ణన. ఈ వర్ష ఋతు వర్ణన చేస్తూ వ్యాసులు వారు అనేకమైనటువంటి ఉపమానాలతో ఒక విద్యార్థిలాగాను, ఒక తపశ్శక్తి సంపన్నుడైనటువంటి మహర్షిలాగాను, ఒక యోగ సాధకుడిలాగాను, ఒక భక్తుడిలాగాను ఈ విధమైనటువంటి ఉపమానాలన్నీ తెచ్చి వర్ష ఋతువుని వర్ణించడం అనేటువంటిది నేడు మనం చెప్పుకోబోయే శ్లోకాలలో ముఖ్యమైనటువంటి అంశం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 20వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 8 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. నేడు 9వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. శ్రుత్వా పర్జన్య నినదం మండూకావ్యసృజన్ గిరః తూష్ణీం శయాన ప్రాగ్యద్వత్ బ్రాహ్మణా నియమాచ్యయే. ప్రాగ్యద్వత్ బ్రాహ్మణా నియమాచ్యయే శ్రుత్వా పర్జన్య నినదం మండూకావ్యసృజన్ గిరః. ఎప్పుడైతే వర్షం పడుతున్నదో, మేఘాలు వర్షించాయో, అప్పటిదాకా సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉన్నటువంటి మండూకములు ఏవైతే ఉన్నాయో, కప్పలు, అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కప్పలు గిరహ వ్యసృజ బెకబెక 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 అంటూ ఆరోటం ప్రారంభించేసింది. ఎలా అంటే గురువు గారు పనిలో ఉన్నప్పుడు అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నటువంటి విద్యార్థులు గురువు గారి ఆచార వ్యవహారాలు పనులైపోయి ఆయన శబ్దం, ఆయన మాట వినిపించి రా అబ్బాయిలు ఏం చేస్తున్నారా అనగానే ఒకసారిగా పాఠం వల్లించడం మొదలు పెడతారు. అట్లా కప్పలు మొరగటం ప్రారంభించాయి. కప్పలు అరవడానికి, వేద విద్యార్థులు చదవడానికి ఇక్కడ ఉపమానం పెట్టారు వ్యాసులు. తూష్ణీం శయానా అన్నారు. శయానా అంటే నిద్రపోతున్నటువంటి, గురువుగారి పనిలో ఉన్నారు, మన జోలికి రారు అనుకుని విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే తూష్ణీం సైలెంట్ గా ఉంటూ ఏమీ చెప్పడు. గురువుగారు పనిలో ఉన్నారు, ఆయన సొంత పనుల్లో ఉన్నారు, ఆయన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, లేకపోతే స్వయంపాకం చేసుకుంటున్నారు. ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నంతసేపు వీళ్ళు హాయిగా మౌనంగా ఉంటారు. ఇంక చదవరు, పుస్తకం తీయరు. కొంతమంది ఉంటారు, ఎక్కడో ఒకళ్ళిద్దరు మీలాంటి పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు సమయం దొరికితే భారత భాగవతాలు చదువుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వేద విద్యార్థులైనటువంటి వాళ్ళు, తొంటరి పిల్లలు, గురువుగారు ఇప్పుడే మన జోలికి రాదులే అనుకుని శయానాహ తూష్ణి మౌనంగా ఉంటూ హాయిగా నిద్రపోతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. శయానాహ అనే పదం స్పష్టంగా పెట్టారు. తూష్ణీం శయానాహ ప్రాగ్యద్వ బ్రాహ్మణ నియమాచ్యయే. గురువుగారి యొక్క శబ్దం, గురువుగారి పనులు అయిపోయినాయి, పూజ అయిపోయింది, ఇక తీర్థ ప్రసాదాలు అయిపోయినాయి, వస్తున్నారు, పాఠానికి వస్తున్నారు అని అరే అబ్బాయిలు అని ఒక్కసారి అనేటప్పటికీ వీళ్ళు అక్కడి నుంచి పెద్దగా బల్లి వేయడం మొదలు పెడతారు, అధ్యయనం చేయడం మొదలు పెడతారు. అలా అప్పటిదాకా సైలెంట్ గా ఉన్నటువంటి కప్పలు శ్రుత్వా పర్జన్య నినదం, ఆ మేఘుడి యొక్క, వర్షాన్ని మోసుకొచ్చినటువంటి మేఘుడి యొక్క ఆ శబ్దాన్ని, ధ్వని వినేటప్పటికీ మండూకా వ్యసృజన్ గిరహ
కప్పలు కాస్త బెకబెక అంటూ అరవడం మొదలుపెట్టాయి. అంటే విద్యార్థులు ఎట్లాంటి వాళ్ళంటే అట్లా. అలాగే కాకచేష్ట అబకధ్యానం శ్వాన నిద్ర అని ఒకటి ఉంటుంది. అల్పాహారి గృహత్యాగి. విద్యార్థి చదువు రావాలంటే 5 లక్షణాలు ఉండాలి అని కాకచేష్ట కాకిలాగా రటనం చేయాలి పైకి. కావు 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 కాకి గోల అని అనేంతగా గురువు గారు చెప్పినటువంటి ఆ వేద మంత్రాలని, ఆ శ్లోకాలని, ఆ ఫార్ములాస్ ని, ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి. ఇట్లాంటి వాటిని కూడా కాకిలాగా అలా వల్లె వేస్తూ ఉంటే పిల్లవాళ్ళకి చదువులు తొందరగా వస్తాయని పంచతంత్రంలో చెప్పారు. కాకచ్చేస్తారు. రెండోది బకధ్యానం, పొంగ జపం. పొంగ జపం పొంగలాగా అలా కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా పట్టుకుంది. అలా ఇక రెండోది ఆసన్నుత్పథగామిన్య క్షుద్రనద్యోనుసుష్యతి పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపద. క్షుద్ర నదుల గురించి చెప్తున్నారు. నదులు వేరు, క్షుద్ర నదులు వేరు. అత్యద్భుతమైనటువంటి నదులు కొన్ని ఉంటాయి. హాయిగా అలా ప్రవహించేస్తూ ఉంటాయి. 365 రోజులు నీళ్లు ఉంటూనే ఉంటాయి కొన్ని నదుల్లో. కానీ ఇవి క్షుద్ర నదులు, పిల్ల నదులు అన్నట్టుగా. అంటే ఉపపాయ. ఆ మహానదులకి ఉపపాయలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పాయలు, అవి ఆ సందుల్లో, ఈ నదుల్లో, ఈ తుప్పల్లో అటు ఇటు ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడు ప్రవహిస్తాయి? వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఆ నెల 2 నెలలు కనిపిస్తాయి. 15 రోజులు, నెల రోజులు మెరిసిపోతూ ఉంటాయి. తల మెరిసిపోతుంటాయి. నీళ్లతో కడగడలాడిపోతూ ఉంటాయి. వర్షాకాలం అయిపోయిన తర్వాత బిక్కు బిక్కుమంటూ ఎండిపోతూ ఉంటాయి. ఎట్లా ప్రవహిస్తాయిట? ఆసన్ ఉత్పథగామిన్య. కట్టలు తెంచుకుని ప్రవహించేస్తూ ఉంటాయి. వాటి సరిహద్దులు ఉత్పథ పదము అంటే మార్గం. వాటి మార్గముని, వాటి యొక్క చర్యలన్నీ కట్టలని తెంచుకుని ప్రవహించేట్టుగా. అబ్బా, ఏముంది, మా ఊళ్ళో నది బ్రహ్మాండంగా ప్రవహించేస్తుంది అనుకుంటూ ఉంటాం. ఎంతసేపు కలగలాడుతుందంటే ఆ ఒక్క కాలమే. ఆసన్ ఉత్పథగామిన్య. ఏమిటా నదులు? క్షుద్ర నద్యోను సుష్యతి. ఆ నదుల వల్ల ఏం ఉపయోగం? వర్షాకాలం వచ్చినప్పుడు పొంగి ప్రవహించి అలా కట్టలు తెంచుకుని ఊళ్ళని ముంచేస్తూ ఉంటుంది. తర్వాత ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగం? అనుసుష్యతి. తర్వాత ఎండిపోతుంది మళ్ళీ. ఇది ఎలా ఉన్నదయ్యా అంటే అద్భుతంగా వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఒక పురుషుడితో పోల్చారు ఈ నదిని. పుంసః యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపద. అత్యద్భుతమైనటువంటి దేహము, ద్రవిణము, సంపద. అంటే యవ్వనం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది, అవివేకము. ఈ 4 ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా అయితే స్వతంత్రించి, నేను యవ్వనంలో ఉన్నటువంటి వాడి పౌరుషం ఎట్లా ఉంటుంది, ఆ విధమైనటువంటి ఆ పౌరుష ప్రతాపాలు, ఆ సంపదని ఏ విధంగా అయితే వృధా చేస్తూ దుర్వినియోగం చేసుకుంటూ చివరికి దుబారా చేసి అసలైనటువంటి సమయంలో మూలపడతాడు. అంటే వీడి డబ్బు, వీడి సంపద, వీడి అహంకారము, వీడి యవ్వనం దేనికి ఉపయోగపడదు? పరోపకారానికి ఉపయోగపడుతుందా? అసలు ఉపయోగపడదు. అట్టా పరోపకారానికి ఉపయోగపడినటువంటి ఒక పురుషుడి యొక్క అహంకారపూరితమైనటువంటి దేహము, అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం, యవ్వనంలో ఉన్నటువంటి శరీరం కానీ, యవ్వనంలో ఉన్నప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఒక పని చేస్తే యవ్వనంలో ఉన్నవాడు 10 పనులు చేయాలి సహాయం, పరోపకారం. వీడు దేనికి పనికిరాడు. అలాగే భూమి, సంపద మొదలైనటువంటివన్నీ కూడా వ్యర్థములే. అట్లాంటి పురుషుడితో పోల్చారు ఈ క్షుద్ర నదులను. చిన్న చిన్న అలా కెనాల్స్ లాగా, కాలువల్లాగా, పిల్ల కాలువల్లా ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ప్రవహిస్తాయంటే వర్షాకాలం వచ్చాయంటే కట్టలు తెంచుకొని మరి దారులన్నీ మూత పడిపోయేట్టుగా ఊళ్ళకి ఊళ్ళు కట్టలు తెగిపోయి అలా ప్రవహించేస్తూ ఉంటాయి. తర్వాత ఏమైనా బిక్కు బిక్కుమంటూ ఎండిపోయి ఏమిటోగా ఉంటాయి. అట్లా ఉన్నదట వర్షాకాలంలో కొన్ని నదుల యొక్క పరిస్థితి. ఎలా ఉంది అంటే ఇదిగో ఇట్లాంటి మానవుల్లాగా ఉందయ్యా. కొంతమంది ఉపయోగపడినటువంటి మానవులు ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి కోరికలు చెప్తున్నారు చూడండి. పైన ఏమన్నా వేద విద్యార్థులైనటువంటి బాలకులు ఎట్లా చదువుకుంటారు, గురువు ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు, గురువు లేనప్పుడు ఎలా ఉంటారు. ఇక్కడే ఉన్న అహంకారంతో యవ్వనంతో ఉండేటువంటి పురుషులు
ఈ పైన చెప్పినటువంటి అహంకారం ఉన్నాయి చూసారా, యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంట. యవ్వనము, ధన సంపత్తి, ప్రభుత్వము, అవివేకత, ఈ నాలుగు, ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా మానవుడు నాశనం అయిపోతాడు. ఏ ఒక్కటి ఉన్నా సరే, మరీ యవ్వనం విపరీతంగా ఉందండి, అబ్బా ఎక్సలెంట్ అండి, అందగాడండి అని అందరూ అంటూ ఉంటే, అందరూ అంటున్న కొద్దీ వీడికి అహంకారం పెరిగిపోతుంది, వీడు నాశనం అయిపోతుంది. ధనమున్న, అధికారం ఉన్న, అంటే పదవిలో ఉంటారు కొంతమంది, చిన్న వయసులోనే అధికారం వచ్చేస్తుంది, వాడికి తెలియదు ఏం చేయాలి. అవివేకం. కానీ కొంతమందిలో అండి నాలుగు ఉంటాయి, ఇక వాడికి చెప్పేది ఏముంది, ఒకటి ఉంటేనే నాశనం అయిపోతాడంటే ఇక నాలుగు ఉన్నాడంటే ఇక చెప్పాలా, వేరే రాసిచ్చేయచ్చు. కాబట్టి ఎందుకు చెప్తున్నామండి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్. ఎవరినైనా ఉద్యోగంలో నియమించుకునేటప్పుడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటే ఎలా మనం చూసుకోవాలి, అవి కూడా చెక్ చేసుకోవాలి. అలాగే వర్షాకాలంలో హరిత హరివిః శష్పైరింద్రగోపైశ్చ లోహిత ఉచ్చిలీంద్రకృత ఛాయా నృణాం శ్రీరివ భూరభూత్. భూ అభూత్, ఈ భూ అనే పదానికి అర్థం భూమి, పృథివీ, వసుంధర. ఆ భూమాత ఎలా ఉందంటే శ్రీ రివ అభూత్, నృణాం శ్రీరివ అభూత్. మహారాజు సకల సైన్యంతో కళకళలాడిపోతూ అద్భుతమైనటువంటి సంపదలతో తులతూగుతూ ఉండే మహారాజు ఎలా ఉంటాడో అలా భూమాత కళకళలాడిపోతూ ఉంటుంది వర్షాకాలం. ఎలా అంటే భిన్న భిన్నమైనటువంటి రంగులతో. హరితా హరిభిః శష్పైః ఇంద్రగోపైశ్చ లోహిత. దాంట్లో మొట్టమొదటిది హరిత అంటే పచ్చటి వర్ణంతో ఉంటారు. మామూలుగా గ్రీనరీ అంటాం, వర్షం పడంగానే ఆ పచ్చగడ్డంతా భూమి మీద పచ్చటి వస్త్రం కప్పినట్టుగా హాయిగా చక్కగా ఉంటుంది. అలాంటి సందర్భంలోనే కొన్ని పురుగులు వస్తాయి, ఎర్రటివి ఆరుద్ర పురుగులు అంటారు. ఇలాంటి ఆరుద్ర పురుగులు ఒక్కసారిగా మిడతల్లాగా అలా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని పురుగులు. అట్లాంటి ఆరుద్ర పురుగుల కారణంతో ఎరుపు రంగుతోను, అలాగే మెల్లగా ఎక్కడైతే తడి, నాచు మొదలైనటువంటి పదార్థాలు ఉంటాయి, పుట్టగొడుగులు వస్తాయి అక్కడ వర్షాకాలం. ఈ పుట్టగొడుగులు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అలా ఓ పక్కన గడ్డితో పచ్చదనంగాను, ఓ పక్కన ఆరుద్ర పురుగులతో ఎర్రగాను, మరో పక్క పుట్టగొడుగులతో తెల్లగాను ఉన్నటువంటి విధంగా భూమాత అనేక రంగురంగులైనటువంటి వస్త్రాలను ధరించినట్టుగా ఉందయ్యా వర్షాకాలము. ఎలా అంటే ఉచ్చలీంద్ర కృతఛాయ. మహారాజు వెళ్తున్నాడు అంటే మహారాజు యొక్క పరివారము, వాళ్ళల్లో వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టు, అర్హతలకి తగ్గట్టుగా వాళ్ళ వస్త్రాలంకరణ ఉంటూ ఉంటుంది. వాళ్ళు టోపీలు, వస్త్రాలు, మనకి బ్యాండ్ వాళ్ళు వేస్తుంటారు సరే, వాళ్ళ యొక్క వస్త్రాలంకారాలు, అంతకంటే మించినటువంటి ధ్వజాలు, వాళ్ళ యొక్క పతాకాలు, రంగురంగుల పతాకాలు. ఈ పతాకాలు, వాళ్ళ యొక్క శిరో మస్తకాలు, అలాగే వాళ్ళ యొక్క వస్త్రాలంకారాలు, భిన్న భిన్నమైనటువంటి అలంకారాలతో, ఆభరణాలతో, వస్త్రాలంకారాలతో కళకళలాడిపోతూ మహారాజు ఎలా అయితే ఉంటాడో సంపదలతో, అట్లా భూమాత అనేకమైనటువంటి వర్ణాలతో కూడుకుని ఉన్నటువంటి కళకళలాడిపోతున్నటువంటి శోభాయమానంగా ప్రకాశిస్తున్నదయ్యా వర్షాకాలంలో అని వర్ణించారు ఈ శ్లోకంలో. అయితే ఈ పైన చెప్పినటువంటి మూడు వర్ణాలు కూడా మీరు గమనిస్తే త్రిగుణాలకి సంకేతం. సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో ఆ రంగులు ఈ గుణాలకి సంకేతమైనటువంటి ఆ విధమైనటువంటి మహారాజు గుణాలు ఇక్కడ భూమాత ఆ విధమైనటువంటి వర్ణాలతో, ఈ విధమైన గుణాలతో ప్రకృతిని ఆవహించి ఉన్నది అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా పంట పొలాలు ఎలా ఉన్నాయి, క్షేత్రములు, వ్యవసాయ భూములు. క్షేత్రాణి సస్య సంపద్భి కర్షకాణాం ముదం దదుః. కర్షకులు అంటే కార్మికులు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ కర్షకులు, కర్షకాణాం ముదం దదుః. ముదం అంటే ఆనందము, సంతోషం.
రైతులకి ఆనందాన్ని కలిగిస్తున్నదిట. ఎందుకనంటే ఆ పడినటువంటి వర్షానికి చక్కగా నేలంతా తడిసింది. హాయిగా వేశారు. సస్య సంపద్భిః కలిగినటువంటి అనేకమైనటువంటి సస్యములతో, అనేకమైనటువంటి సంపదలతో భూమి కళకళలాడిపోతూ రైతులు అద్భుతంగా వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు పంటలు వేసుకుని అధికమైనటువంటి దిగుబడిని పొంది, సంపదని పొంది ధనవంతులైపోయారు. రైతులందరూ ధనవంతులైపోయారు. క్షేత్రాణి సస్య సంపద్భిః కర్షకాణాం ముదం దదుః. రైతులు పరమానంద భరితులైపోతే అసూయ కలిగినటువంటి ధనవంతులు మాత్రం కుళ్ళుకుంటున్నారట. ధనినాం ఉపతాపం చ ధనినాం ఉపతాపం చ. అసలైనటువంటి ధనవంతులు వీళ్ళని చూసి తాపం, పరితాపం ఓర్వలేకపోతున్నారట, భరించలేకపోతున్నారు. ఏమిటి అంటే దైవాధీనమజానత. దైవాధీనం ఎప్పుడు ఎలా ఉంటుందో అజానత మనకి తెలియదు కదా. ఈ రోజు ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు రేపు ధనవంతుడు కాకపోవచ్చు. ఈ రోజు అసలు ధనమే లేకుండా పేదవాడుగా దరిద్రుడిగా ఉన్నటువంటి వాడు రేపు ధనవంతుడు అవ్వచ్చు. కాబట్టి దైవాధీనం అంతా విధిరా. దాన్ని ఎవరు తెలుసుకోగలరు? దైవాధీనం అజానత. అట్లాంటి దైవాధీనాన్ని తెలుసుకోలేనటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళు ఏం పొందుతున్నారంటే ఉపతాపం, ఉసూరుమంటున్నారు. వాళ్ళందరూ ధనవంతులైపోయారు, మనం ఇలాగే ఉన్నాం అనుకుంటూ ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే రైతులు ఆ విధంగా అద్భుతమైనటువంటి దిగుబడిని పొంది ధనవంతులైపోయారని చెప్పి. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో హరిని సేవించినటువంటి సాధకుడికి ముఖ్యంగా ఏం కలుగుతుంది అనేది 13వ శ్లోకంలో చెప్పారు. భగవంతుణ్ణి ఆరాధించినటువంటి భక్తుడికి జలస్థలౌకస సర్వే నవవారి నిషేవయా అభి అభిభ్రత్ అభిభ్రత్ రుచిరం రూపం యథా హరి నిషేవయా. యథా హరి నిషేవయ. ఏ విధంగా అయితే హరిని సేవించినటువంటి వారికి ఈ విధమైనటువంటి రూపం కలుగుతుందో, ఏం రూపం కలుగుతుంది అంటే అంతఃసౌందర్యం బహిస్సౌందర్యం కలుగుతాయి. బహిస్సౌందర్యం అనేటువంటిది రకరకాలైనటువంటి వాటితో కలుగుతాయి. కానీ హరిభక్తి ఉండటం వలన మిగతా వాటితో కలగలేనటువంటి సౌందర్యమైన అంతఃసౌందర్యం కలుగుతుంది. అది వర్ణిస్తున్నారు. ఎవరికి కలిగిందయ్యా ఇక్కడ అంటే జలస్థలౌకష సర్వే. సర్వే సమస్తమైనటువంటి జల స్థల ఔకష జలములో నివసించే జలప్రాణులు, జల జంతువులకి, స్థలమునందు నివసించినటువంటి పక్షులు, పశుపక్షాదులు మొదలైనటువంటి వాటికి, ప్రతి ప్రాణికి కూడా దేని వల్ల కలిగింది? నవవారి నిషేవయ. నవ అంటే కొత్త, కొత్తగా వచ్చినటువంటి వర్షించినటువంటి చినుకులు, ఆ వర్షపు ధారాన్ని సేవించడం వల్ల ఔషధాలతో కూడుకుని అప్పుడ 8 నెలలు మోసి 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 9వ నెలలో అలా సూర్య భగవానుడు అలా మేఘాల రూపంలో వర్షించినటువంటి ఆ నీటిని గ్రోలి సేవించి వాటిని తీసుకొని తృప్తి చెందినటువంటి జల జంతువులు గాని, స్థల జంతువులు గాని ఎలా ఉన్నాయంటే అటు అంతఃసౌందర్యాన్ని బహిస్సౌందర్యాన్ని కలిగి ఆనందంగా చిందులేస్తున్నాయ్యా, ఆహ్లాదంగా హరే కృష్ణ అనుకుంటూ చిందులేస్తున్నాయి. అభిభ్రదృచిరం రూపం యథా హరిని సేవయ. హరిని సేవించినటువంటి సాధకుడైనటువంటి భక్తుడు ఏ విధంగా అయితే ఈ 2 రకాల సౌందర్యాలని పొందుతూ ఉంటాడో అట్లా ఆ విధంగా ఉన్నాయి జల జంతువులు కానీ, స్థల జంతువులు కానీ. ఎందుకంటే వర్షం ఆ విధంగా వృద్ధి కలిగిస్తుంది. ఆ వృద్ధి కలిగిస్తున్నటువంటి ప్రకృతిని, వర్షాన్ని ఎలా భావన చేయాలనేది మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఆ విధంగా పూజనీయంగా చూడాలి. ఇక తర్వాత 14, 15 శ్లోకాలలో అత్యద్భుతమైనటువంటి అర్థాన్ని నిక్షేపం చేశారు. ఏమిటి అర్థం అంటే యోగ సాధకుడైనటువంటి వాడు, గతి తప్పిన యోగ సాధకుడు ఎలా ఉంటాడు, అంతేకాకుండా చెలించకుండా పరమాత్మ యందే చిత్తం నిలిపిన సాధకుడు ఎలా ఉంటాడు అనేది 14, 15 శ్లోకాల్లో ఉదహరిస్తున్నారు. అన్ని వర్షాకాలంలో. వర్షాకాలాన్ని అడ్డు పెట్టుకుని వ్యాసులు వారు ఏ స్థాయిలో వర్ణిస్తున్నారో చూడండి.
సరిద్భిః సంగతః సింధుః చక్షుభే శ్వసనోర్మిభిః చుక్షుభే శ్వసనోర్మిభిః సరిద్భిః సంగతః సింధుః చుక్షుభే శ్వసనోర్మిమాన్ శ్వసన ఊర్మిమాన్ వాయువు చేత ప్రకంపనం కలిగినటువంటి తరంగాలు. ఒకసారి వాయువు అలా వచ్చేస్తే తరంగాలు బ్రహ్మాండంగా ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటాయి. సముద్రం అల్లకల్లోలమైపోతుంది, శోభాయమానమైపోతుంది, శుభితమైపోతుంది. సింధు చుక్షుభే శ్వసనోర్మిమాన్. ఎలా అంటే అనేకమైనటువంటి నదులు వర్షం పడింది, నదులు నిండిపోయినాయి, ప్రవహిస్తున్నాయి. ఈ నదులు మొత్తం అంతా గేట్లు ఎత్తేశారు. గేట్ల ఆ నదీ జలాలన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సరిద్భి సంగత. సరిద్భి అంటే నదీ జలాలలోంచి కలిసినటువంటి నీటితో, అంతేకాకుండా అంతకు ముందే పూర్ణంగా ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి జలాలతో, వీటికి తోడు శ్వసన ఊర్మిమాన్ వాయుదేవుడి యొక్క ప్రకంపనలతోనూ వాయుదేవుడి యొక్క ప్రోత్సాహంతోనూ ఈ అలలు ఎగసిపడి ఎగసిపడి సింధు సముద్రం అల్లకల్లోలంగా క్షోభాయమానమైనట్టుగా వర్షాకాలంలో ఇలా ఉంటుంది. ఇది సహజమే. దీన్ని ఎలా తీసుకున్నారో చూడండి రాసుల వారు. అపక్వ యోగినశ్చిత్తం. పక్వము అంటే పండటం, అపక్వము అంటే ఇంకా పండనటువంటి కాయగా ఉన్నటువంటి అపక్వం అంటాం. అపక్వ యోగిన చిత్తం, యోగ సాధకుడి యొక్క చిత్తము. వాడి చిత్తం బాగా పండిందా? అబ్బే ఫలించలా, ఇంకా పరిపక్వ దశలో కూడా రాల, ఇంకా మొగ్గలోనో కాయలోనో ఉందంతే, విచ్చుకోవాల. అట్లా అపక్వ యోగిన చిత్తం కామాత్తం గుణయుగ్యత. పరిపక్వ దశలోకి చేరనటువంటి ఒక యోగ సాధకుడి యొక్క మనస్సు అనేది ఏ విధంగా అయితే అల్లకల్లోలమైపోయి సముద్రపు అలల్లాగా ఎగసి ఎగసి పడుతూ అనేకమైనటువంటి వాంఛలకి విషయ సుఖాలకి ఏ విధంగా మనసు పరిగెడుతూ ఉంటుందో అల్లకల్లోలంగా, అలా ఉన్నదయ్యా ఆ సముద్రం యొక్క అలలు అలా ఉన్నాయంట. అపక్వ యోగినశ్చిత్తం. యోగేనా? యోగేనండి మనవాడు. కాకపోతే బేసిక్స్ లో ఉన్నాడు, ఫార్ములాస్ ఇంకా బైహార్ట్ చేయాలి. అపక్వంలో ఉన్నాడు, పరిపక్వ దశలకి రాల. చిత్తం, యోగం అనేది ప్రయోగించాలంటే గుర్తుపెట్టుకోవాలి. దాంతో చిత్తవృత్తి నిరోధక యోగ అన్నారు. చిత్త వృత్తి నిరోధక, చిత్తముని నిరోధింపజేసేది ఏదైతే ఉంటుంది. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, గుర్తుపెట్టుకోండి. మూడు ఒకేలాగా ఉంటాయి కానీ వేరు వేరు. మనస్సు అంటే ఏమిటి? సుఖాది ఉపలబ్ధి హేతు మనః అంటారు. అంటే ఇది సంస్కృతంలో డెఫినేషన్, ఇంకెక్కడ ఏ భాషలోనూ ఎక్కడ కనిపించదు మీకు ఈ డెఫినేషన్, మనస్సు యొక్క డెఫినేషన్. ఏదైతే నీ శరీరంలో నీ బుద్ధిలో సుఖాన్ని మాత్రమే కోరుకుంటుందో దాన్ని మనస్సు అంటాం. నీ మనస్సు ఎప్పుడు నాకు ఈ విధంగా కీడు కలగాలి, నాకు ఈ విధంగా అపకారం కలగాలి, నేను వెళ్తున్నటువంటి పని అస్సలు జరగకూడదు, ఈ విధంగా మనసు కోరుకోదు. మనసు ఎప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని, నీ వృద్ధిని కాంక్షిస్తూ ఉంది. బుద్ధి వేరు. బుద్ధికి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కష్టపడితే తర్వాత ప్రయోజకుడు అవ్వచ్చు, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడవచ్చు. కష్టం సుఖం, కష్టం సుఖం, లాభం నష్టం రెండు ఆలోచించి యోగ్యాయోగ్యతల్ని పర్యవేక్షించేది బుద్ధి. ఇది బుద్ధి. చిత్తం వేరు. చిత్తము అంటే మనసు నిర్ణయించిన తర్వాత బుద్ధికి వెళ్తుంది ఆ మెసేజ్. బుద్ధి కూడా అరే బాబాయ్ ఇది ఇట్లా చేయకూడదు, ఇలా చేయాలి, నాన్న అబ్బాయి ఇట్లా చేయి, ఇట్లా చేయకూడదు అని వేద ప్రామాణికాలు, శాస్త్ర ప్రామాణికాలు చెప్పినట్టుగా నిర్ణయిస్తుంది బుద్ధి. బుద్ధి నిర్ణయించింది సరే, కానీ నువ్వు ఆచరణలో పెట్టాలిగా. విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి, చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాడు జోరీకలాగా, ఆయన ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు, నువ్వు తప్పు చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడికి గుడ్డి బాధ చెప్తూనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు ధృతరాష్ట్రుడు? చివరికి తాను అనుకున్నదే చేశాడు. ఇది చిత్తం. మనసు వేరు, బుద్ధి వేరు, కానీ చివరికి తాను అనుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో, అది సాధించడం ఏదైతే ఉంటుందో అది చిత్తం. ఈ చిత్తాన్ని నిరోధించగలిగినటమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధక. యోగ సాధకుడు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మనసుని నిగ్రహించడము. అది సరే బేసిక్స్.
బుద్ధిని ఉపయోగించుకుని మనస్సుని నిగ్రహించాలి. తద్వారా చిత్తాన్ని నిగ్రహించాలి. ఎందుకంటే చిత్తం పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని నిగ్రహించడమే యోగం. కాబట్టి ఇక్కడ ఎటువంటి యోగ సాధకుని చెప్తున్నారు? అపక్వ యోగినశ్చిత్తం. యోగ సాధకుడే, కానీ అపక్వ దశలో ఉన్నాడు. పరిపక్వ దశలో లేకుండా ఇంకా యవ్వనంలో కాయగా ఉంటూ కాస్త ఇంద్రియాలు విషయ సుఖాలు కనిపించి ఎదురకుండా ఉన్నాయంటే ఈ ఇంద్రియాలు దారి తప్పుతాయి మెల్లగా. ఇక యోగం లేదు, చిత్తము లేదు, మనసు వెళ్ళిపోయింది. తూచి కామాక్తం గుణయుగ్యత. అనేకమైనటువంటి విషయ వాంఛలకి విషయ సుఖాలకి అలా లొంగిపోయినటువంటి యోగ సాధకుణ్ణి ఈ శ్లోకంలో చెప్పారు. మరి చిత్తవృత్తిని నిరోధించినటువంటి సాధకుడైన వాడు ఎలా ఉంటాడు అనేది 15 శ్లోకంలో చూపిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలండి. వర్షాకాలం వర్ణించడం ఇంతకంటే గొప్పగా వర్ణించినటువంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. గిరయో వర్షధారాభి హన్యమానా న విద్యధు. గిరయ పర్వతాలని ఉదాహరిస్తున్నారు ఇక్కడ. గిరులు అంటే పర్వతాలు. యోగాభ్యాసంతో చిత్తవృత్తి నిరోధక అని చెప్పాము. ఆ చిత్తాన్ని కూడా నిగ్రహించుకున్నటువంటి సరైనటువంటి యోగ సాధకుడు ఎలా నిలుస్తాడు అంటే వర్షం వచ్చినా, ఉరుమొచ్చినా, ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా సరే చెలించకుండా నిలిచేటువంటి ఒక పర్వతం లాగా ఉంటాడు. గిరయో వర్షధారాభిర్హన్యమాన న వివ్యధు. నా వివ్యధు, ఏమాత్రము చెలించడు, ఏమాత్రము చీకు చింత లేకుండా నిశ్చింతగా నిశ్చలంగా ఉంటాడు. ఎవరు అంటే గిరయ పర్వతం. ఎట్లా అంటే అభిభూయమాన వ్యసనైర్ యథాధోక్షజ చేతస. అద్భుతమైనటువంటి కొటేషన్ ఇచ్చారు ఇక్కడ. ఈ యోగ సాధకుడికి అట్లాంటి చేతస్సు అలాంటి చిత్తము ఎప్పుడు కుదురుతుంది అంటే అధోక్షజ చేతస అని పెట్టేశారు. పరమాత్ముడి యందు మనసు లగ్నం చేసిన వారికి ఇది సాధ్యం. అది మిగతా వాళ్ళకి ఏం చేయదు. నేను సాధించాను అనుకుంటారు, కానీ వాళ్ళ మనసు 1-2 రోజులే, తర్వాత మళ్ళీ గతి తప్పుతుంది. కాళీయుల్లాగానే గతి తప్పుతుంది. కానీ వాడి యొక్క వ్యసనాల నుంచి ఆ చిత్తాన్ని నిరోధించి యోగ మార్గంలో పెట్టగలిగినటువంటి స్వామి ఒకే ఒకడున్నాడు. యోగేశ్వరుడు అంటాం ఆయన్ని మనం. దోక్షజుడు, ఇంద్రియాల్ని నిగ్రహించేటువంటి వాడు. అట్లాంటి అధోక్షజ చేతసహ. చేతస్సు అంటే మనస్సు. ఆ పరమాత్ముడి యొక్క పాద పద్మాల యందే మనసు నిలిపినటువంటి యోగ సాధకుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు పర్వతంలాగా నిశ్చలంగా ఉంటాడు. ఈ ఇంద్రియ సుఖాల వైపు వెంపర్లాడకుండా, పరుగులెత్తకుండా. ఎట్లా అంటే పర్వతం నిలిచినట్టు నిలుస్తాడు. ఎంతటి తుఫానైనా రానివ్వండి. గిరయో వర్షధారాభి హన్యమాన. హన్యము అంటే కొట్టడం. ఆ వర్షాలు వచ్చి పెద్ద పెద్ద వాయువులతో వచ్చి కొట్టిన మామూలు చిన్న చిన్న చెట్లు చేవలు ఇవన్నీ గాలి కదిలించగలరు, వర్షం కదిలించగలరు. పర్వతాన్ని కదిలిస్తుందా గాలి? హన్యమాన వచ్చి కొట్టినా కూడా నా విద్యదు, ఏమాత్రం చెల్లించదు, నిశ్చలంగా ఉంది. ఇలా ఉండాలి సాధకుడు అంటే. ఇలా ఉండాలి పరమాత్ముడి మీద భక్తి భావన అంటే ఇలా ఉండాలి అని వర్ణించారు 7 శ్లోకాలు. తర్వాత 16 శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం. అంతవరకు శరం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.